హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు వెన్నతో రెండు మంచి రెసిపీలను చూపిస్తున్నాను. కృష్ణునికి వెన్న అంటే ఎంతో ఇష్టం కదా. కృష్ణాష్టమి రోజున వీటిని ప్రిపేర్ చేసి కృష్ణునికి ప్రసాదంగా సమర్పించుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ని మిస్ అవుతారు. తీపి మరియు ఉప్పు వెన్న ఉండలను చూపించబోతున్నాను. ఇందుకోసము ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. ఇవి రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే వాటిని తీసుకోండి. 2 టైమ్స్ బాగా కడిగేసి 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి 1/2 కప్పు మినపప్పును తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చి తర్వాత వీటిని మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక కప్పులోనికి తీసుకొని పక్కనుంచుకోవాలి. 2 అవర్స్ పాటు బియ్యం బాగా నానిపోయాయి. వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకొని కాసేపు అలాగే పెట్టామంటే వాటర్ అంతా దిగిపోతుంది. తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని పల్చగా పరిచి ఫ్యాన్ కింద కాసేపు ఆరనివ్వాలి. ఎక్కువ ఆరనివ్వాల్సిన అవసరం లేదు, తడిపోతే చాలు. ఒక 20 మినిట్స్ తర్వాత వీటిని తీసుకొని మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక ప్యాన్లోనికి వేసుకోవాలి. మిగిలిన బియ్యంని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉంచుకోవాలి. ఏమాత్రం మాడిపోయినా రెసిపీ మొత్తము పాడవుతుంది. పిండి వేగిందో లేదో తెలుసుకోవటానికి కొద్దిగా పిండిని తీసుకొని ఒక ప్లేట్ మీద ఒక లైన్ వేసామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా లైన్ రావాలి. అప్పుడు వేగిపోయినట్లు. స్టవ్ మీద నుంచి దించేసుకొని చల్లారనివ్వాలి. పిండి బాగా చల్లారిన తర్వాత జల్లెడలో కానీ స్ట్రైనర్లో కానీ వేసుకొని జల్లించుకోవాలి. మిక్సీలో పడకుండా మిగిలిపోయిన లావుగా ఉండే పార్ట్స్ ఏవైనా ఉంటే వాటిని సపరేట్ చేసేసుకోవాలి. మిగిలిన పిండినంతటినీ కూడా ఇదే విధంగా జల్లించి తీసుకోవాలి. అరిసెలకు చేసుకుంటాం కదా తడి పిండిని, అదే ప్రాసెసే అండి ఇది. మొదటగా వెన్నతో ఉప్పు ఉండల్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము ఒక బౌల్లో జల్లించిన పిండిని 1 కప్పు తీసుకోవాలి. ఇందులోనికి 2 స్పూన్ల వెన్నను వేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న మినపప్పు పొడిని 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూను జీలకర్ర, ఇంగువ, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, టేస్ట్కు సరిపడినంత ఉప్పును వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ చేసేటప్పుడు పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో అలా కలుపుకుంటే చాలు. కలుపుకున్న తర్వాత 3-4 నిమిషాలు బాగా మర్దన చేసుకోవాలి. నానాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. కొద్దిగా పిండి ఉండని తీసుకొని వేళ్ళతో వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని రౌండ్ షేప్గా చేసుకోవాలి. లేదా కొద్దిగా పిండిని తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెషర్ ఇస్తూ రౌండ్ బాల్గా చేసుకోవచ్చు. పిండినంతటిని ఇదే విధంగా బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని అందులోనికి వేసుకొని ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్లో ఉన్న ఫ్లేము హైలో ఉన్న త్వరగా మాడిపోతాయి. లోపల మాత్రము పచ్చిగా ఉంటుంది పిండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం హీట్లోనే ఆయిల్ ఉండాలి. ఉండలను ఆయిల్లోకి వేసిన తర్వాత గరిటెను యూస్ చేయరాదు. వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ను తీసుకొని ఆయిల్ మధ్యలో ఉంచి కాస్త కలుపుతూ ఉన్నామంటే ఉండలు కదులుతాయి. కాసేపు అయిన తర్వాతనే గరిటెను వాడాలి. అటు ఇటు కదుపుతూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన అన్నింటినీ కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి.
పగులుతాయేమో అని అనుమానం పడాల్సిన అవసరం లేదు. అస్సలు పగలవండి, చాలా బాగా వస్తాయి. చూస్తుంటేనే నోరూరేస్తుంది కదా ఎంత బాగా ఉన్నాయో. ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసామంటే ఒక్కటి కూడా మిగలదు. మనం తీసి వేస్తూ ఉంటే ప్లేట్లో అయిపోతాయి, ఖాళీ చేసేస్తారు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తీపి వెన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము స్టవ్ మీద ఒక పాత్ర నుంచి అందులో సగం కప్పు బెల్లాన్ని వేసుకొని, పావు కప్పు వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరగనిచ్చుకోవాలి. ఎలాంటి పాకు అవసరం లేదు. బెల్లం బాగా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పాత్రను పక్క నుంచి చల్లారనివ్వాలి. ఒక బౌల్లో 1 కప్పు జల్లించి పెట్టుకున్న వరిపిండిని తీసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల వెన్నను వేసుకోవాలి. వేయించి పొడి చేసి పెట్టుకున్న మినప్పప్పు పొడిని 2 స్పూన్లు వేసుకోవాలి. పావు కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని, 1/2 స్పూను యాలకుల పొడిని వేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చల్లారిన బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పోయకూడదు. నేను చెప్పిన క్వాంటిటీలో బెల్లంను వాటర్ని తీసుకున్నారంటే అదే వాటర్తో ముద్దగా తయారవుతుంది. కావాలి అంటే ఎక్స్ట్రా వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ముద్ద అయిన తర్వాత 5 నిమిషాల పాటు ప్రెషర్ ఇస్తూ బాగా మర్దన చేసుకోవాలి. లేదంటే ఉండలను ఆయిల్లో వేసిన కాసేపటికి పగిలిపోయి పీసెస్గా అయిపోయి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కొద్దిగా పిండిని తీసుకొని వేళ్లతో కానీ లేదా 2 చేతుల మధ్యలో పెట్టి కానీ చిన్న చిన్న బాల్స్గా చేసేసుకోవాలి. మిగిలిన పిండిని అందరినీ కూడా ఇదే విధంగా బాల్స్గా చేసుకొని కాసేపు ఫ్యాన్ కింద ఉంచుకోవాలి. తడి ఉన్నట్లయితే ఆయిల్లో వేయగానే ఒకదానికొకటి అంటుకొని పోతాయి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి. ఉండలు వేసిన తర్వాత లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. స్పూన్తో ఆయిల్ను కదుపుతూ ఉండాలి. గరిటె మాత్రం యూస్ చేయకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉండలన్నిటినీ తీసేసుకోవాలి. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మిగిలిన తీపి ఉండలన్నింటినీ కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లో వేపుకొని తీసేసుకోవాలి. ఆయిల్ అస్సలు పట్టదు. దేవుడికి నైవేద్యంగా చేస్తున్నామంటే నోటిని చేతిని కంట్రోల్ చేసుకోవటము చాలా కష్టమైపోతుంది. చూస్తుంటేనే తినాలి అని అనిపించేస్తుంది కదా. లైట్గా స్వీట్ ఉంటుంది, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఉప్పు వెన్న ఉండలు, ఇవేమో తీపి వెన్న ఉండలు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? ఒకసారి డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ని చెక్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు స్టెప్ బై స్టెప్ వీడియోని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వెన్న ఉండలను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.